హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలపై గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి గారు పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులు మరియు ఉద్యోగుల పక్షాన నిలబడి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్ సుదీర్ఘ కాలం పాటు ప్రభుత్వానికి సేవలందించి రిటైర్ అయినటువంటి వారికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు బకాయిలను ప్రభుత్వము తక్షణమే చెల్లించాలని ఆయన అత్యంత గట్టిగా డిమాండ్ చేశారు. సోమవారం రోజున నిర్వహించిన ఒక ఉపాధ్యాయుని పదవీ విరమణ సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, ఈ సందర్భంగా ఉద్యోగుల ఆవేదనను గొంతెత్తి చాటారు. సాధారణంగా ఒక ఉద్యోగి రిటైర్ అయ్యే రోజున ఎంతో సంతోషంగా, తృప్తిగా ఇంటికి వెళ్ళాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పదవీ విరమణ సభలుగా పదవీ విరమణ సభలు విషాదంగా మారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి లేదా ఉపాధ్యాయుడు దాదాపు 30-40 సంవత్సరాల పాటు తన జీవితాన్ని, యవ్వనాన్ని సమాజ సేవకు మరియు విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితం చేస్తారు. ఇంతకాలం పాటు నిబద్ధతతో పనిచేసిన రిటైర్ అయిన తరుణంలో ఆ వ్యక్తికి ప్రభుత్వం నుండి అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు వారి తదుపరి జీవితానికి ఎంతో కీలకం. అయితే గత 2 సంవత్సరాలుగా రిటైర్ అయిన వేలాది మంది ఉపాధ్యాయులకు మరియు ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటి ఇతర బెనిఫిట్స్ ఇంకా పెండింగ్‌లోనే ఉండటం అత్యంత దురదృష్టకరం. ఈ జాప్యం వల్ల వృద్ధాప్యంలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు తమ పిల్లల వివాహాలు చేయలేక, అనారోగ్య సమస్యలకు వైద్యం చేయించుకోలేక, రోజువారీ అవసరాల కోసం అప్పులు చేయాల్సొస్తోందని చావా రవి గారు వివరించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల వారు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతున్నారని, ప్రభుత్వం వారి సహనాన్ని పరీక్షించొద్దని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 2 ఏళ్లలో రిటైర్ అయిన వారికి సుమారు 10,000 కోట్ల రూపాయల వరకు బకాయిలు పడిందని ఆయన గణాంకాలతో సహా వెల్లడించారు. ఇంత భారీ మొత్తాన్ని ఒకేసారి విడుదల చేయడం కష్టమని ప్రభుత్వం భావిస్తే, అవసరమైతే బయటికొచ్చి అప్పు తెచ్చైనా సరే లేదా ప్రత్యేక బడ్జెట్‌ని కేటాయించి అయినా సరే ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన సూచించారు. ఉద్యోగుల కష్టార్జితాన్ని చెల్లించడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడం ప్రస్తుతం సమంజసం కాదని ఆయన అన్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లుగా మారిన రిటైర్డ్ ఉద్యోగుల పట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. ఇక వేతన సవరణ కమిషన్ పీఆర్సీ విషయంపై స్పందిస్తూ ప్రభుత్వం పీఆర్సీ కమిటీ నియమించి ఇప్పటికీ దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోయాయని గుర్తు చేశారు. గడువు ముగిసినా కూడా ప్రభుత్వం ఇంకా ఆ కమిటీ నుండి నివేదికను తెప్పించుకోకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి నివేదిక రాకపోవడం వల్ల కొత్త జీతాలు అమల్లోకి రాక ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని, వెంటనే పీఆర్సీ నివేదికను తెప్పించుకొని దానిని త్వరితగతిన అమలు చేయాలని అయితే డిమాండ్ చేశారు. కేవలం నివేదికలు ఇవ్వడమే కాకుండా క్షేత్రస్థాయిలో ఉద్యోగికి ఆర్థిక లబ్ధి చేకూరేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి అత్యంత ముఖ్యమైన 5 డిఆర్ఎస్ అలవెన్స్ పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఇచ్చే ఈ కరువు భత్యాన్ని సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల ఉద్యోగుల కుటుంబాల బడ్జెట్ తలకిందులవుతోందని ఆవేదన చెందారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇకనైనా స్పందించి వెంటనే ఆ 5 డీఏలను విడుదల చేయాలని కోరారు. అలాగే గతంలో ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఉపాధ్యాయులకు మరియు ఉద్యోగులకు నాణ్యపరమైన వైద్య సేవలు అందించే హెల్త్ కార్డ్‌ల జీవోను కూడా వెంటనే విడుదల చేయాలనైతే చావా రవి గారు పట్టుబట్టారు. ఆసుపత్రులలో నగదు రహిత చికిత్స అందక రిటైర్డ్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వారి ఆరోగ్య భద్రతకు హామీ ఇవ్వాలి అని ఆయన తన ప్రసంగంలో డిమాండ్ అయితే చేశారు. ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడి ఉపాధ్యాయులకు మరియు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు టీఎస్
యూటీఎఫ్ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందనైతే స్పష్టం చేశారు.